చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అఖిల్ అక్కినేని లెనిన్ అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రకరకాల విషయాలు ఓ పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్, అంతేకాకుండా ట్రైలర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకుల అంచనాలను పెంచేసుకుంటూ వెళ్తూ ఉంటే చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈసారి అఖిల్ అక్కినేని మంచి హిట్ కొట్టబోతున్నాడు అంటూ రకరకాల కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే అఖిల్ అక్కినేని కూడా తాను నటించిన లెనిన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను కనిపించడం కంటే నా క్యారెక్టర్ లెనినే మాట్లాడతాడు అంటూ అతడు చెప్పుకొచ్చిన ఆసక్తికరమైన విషయాలు కూడా అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ని సెట్ చేసేసాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తానిచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలో భాగంగా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా తన వైఫ్ జైనాబ్ గురించి అఖిల్ అక్కినేని వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి. ఇక ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించిన హీరో అని చెప్పాలి. కాకపోతే ఉన్నట్టుండి ఒకానొక రోజున సడన్గా తన ఎంగేజ్మెంట్ అంటూ తన గర్ల్ ఫ్రెండ్తో ఉన్న ఫోటోని షేర్ చేయడంతో అసలు విషయం అప్పుడు కానీ అందరికీ అర్థం కాలేదు. అలాంటి అఖిల్ అక్కినేని పెళ్లి కూడా చేసేసుకున్నాడు. మరి అఖిల్ అక్కినేని ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్య పేరు జైనాబ్ రాజ్వి. ఈమె ఎవరో కాదండి, ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూతురు. ఈమె తండ్రి అంతేకాకుండా అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను, అంతేకాకుండా రియల్ ఎస్టేట్స్లోను, పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్స్లో కొన్నేళ్లుగా వ్యాపారవేత్తలుగా కొన్ని వందల కోట్ల ఆస్తులను సంపాదించుకోవడం మాత్రమే కాదు, ప్రముఖ వ్యాపారవేత్తలు అని చెప్పాలి. అలా కొన్ని తరాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న ఈ కుటుంబంలో నుంచి వచ్చిందే జైనాబ్. ఇక జైనాబ్కి మాత్రం తన కుటుంబంలోని వాళ్ళందరూ ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా రాణిస్తున్నప్పటికీ ఈవిడికి మాత్రమే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్లు ఉన్నాయి. తన ప్యాషన్ అంతా ఆర్టేనని, ఆమె ఒక మంచి ఆర్టిస్ట్, ముఖ్యంగా కాంటెంపరీ ఆర్టిస్ట్గా ఎన్నో రకరకాల పెయింటింగ్స్ వేయడం మాత్రమే కాదు, ఈమె పెయింటింగ్స్ ముఖ్యంగా ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేకతను సంతరించుకోవడం మాత్రమే కాదు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ రేంజ్లో ఈమె పెయింట్స్కి, ఈమె ఆర్ట్స్కి మంచి డిమాండ్ కూడా ఉంది. అలాంటి జైనాబ్ ఒక ఆర్టిస్ట్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని, ఒక ప్రత్యేకమైన స్కిల్తో రాణిస్తూ ఉంది. ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఓ కాంటెంపరీ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు ఈమె పెయింటింగ్స్కి రకరకాల ఆర్ట్ గ్యాలరీల ద్వారా. మరి అలాంటి జైనాబ్కి మరియు అఖిల్ వీళ్ళిద్దరిది కొన్నేళ్ల పాటు ప్రేమించుకొని డేటింగ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే తన భార్య గురించి మాట్లాడుకొస్తూ జైనాబ్కి ఈ సినిమా గురించి ప్రతి ఒక్క విషయం తెలుసని, ప్రతిరోజు సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ రోజు జరిగిన విషయాలని రోజు డిస్కస్ చేసుకుంటూ ఉంటామని, పైగా తాను ఈ సినిమా గురించి చాలా ఎంకరేజ్ చేస్తూ తన బిగ్గెస్ట్ సపోర్ట్ తన వైఫే అని, తను ఒక ప్రముఖ ఆర్టిస్ట్ కూడా అవ్వడంతో తన ఆర్టిస్టిక్ లుక్తో సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను చూస్తూ తనకి మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటుంది అంటూ చెప్పుకురావడం జరిగింది. అంతేకాదు తన లోస్లోను తన హైస్లోను ఇలా ప్రతి విషయంలోనూ తన భార్య ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ అని, అలాంటి వైఫ్ దొరకడం నిజంగా తన అదృష్టం అంటూ, పైగా తన వైఫ్ని బంగారం అని పిలుస్తూ ఉంటానని, తానేమో నన్ను మా అంటూ ఉంటుంది అంటూ మొట్టమొదటిసారిగా ఎంతో క్యూట్గా తన భార్య గురించి అఖిల్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాను పెద్దగా సోషల్ మీడియాలో కనిపించనని, అవసరానికి మించి తప్ప సోషల్ మీడియాని వాడనని, కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన రకరకాల విషయాల్లో మాత్రం సోషల్ మీడియాని చాలా క్లోజ్గా ఫాలో అవుతూ ఉండడం, అందులోనూ తన బిగ్గెస్ట్ సపోర్ట్, బిగ్గెస్ట్ క్రిటిక్, ప్రతి విషయంలోనూ ఈ సినిమాకు సంబంధించి తన వైఫ్ తన వెంటే ఉంటూ బాగా సపోర్ట్ చేస్తూ వచ్చిందని, ఈ సినిమా సక్సెస్లో తాను కూడా కీలక పాత్ర పోషిస్తుంది అంటూ మొట్టమొదటిసారిగా అఖిల్ అక్కినేని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి, అఖిల్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక మంచి సినిమాతో మన ముందుకి జూలై 10వ తారీఖున రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో అఖిల్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోబోతున్నాడా? మరి ఇలాంటి నేపథ్యంలోనే అఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పెళ్ళైనకి తన భార్య జైనాబ్ గురించి అఖిల్ స్వయంగా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.